ఫ్రెండ్స్, ఈరోజు నిప్పట్టు గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మా అత్త నిప్పట్టు మసాలా చేయకపోతుంది. నిప్పట్టు అంతా ఉప్పేసేసి టమోటాలు కోస్తారు. ఇప్పుడు టమోటాలు కోస్తాండి. ఇప్పుడు ఇది చిన్నగా స్లైడ్స్ చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నిప్పట్ట మనమైనా ఇంట్లో చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా తినాలనిపిస్తే ఇట్లా. యాక్చువల్గా ఆనియన్ మనం ఇలా కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకొని కాసేపు ఇలా కడిగేసి నీట్గా కట్ చేసుకుంటే మనకి కళ్ళలో నుంచి నీళ్ళు అనేవి రావండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మనం ఇలా కట్ చేసుకోవాలి చిన్నగా ఇలాగా. మా అత్త ఇప్పుడు కోసేసండి ఆనియన్స్. ఇలా నీళ్ళల్లో పెట్టుకొని మనం ఆనియన్స్ కట్ చేస్తే వాటర్ అనేవి మన కంట్లో నుంచి నీళ్ళు అనేవి రావు. టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది టేస్ట్ పోతుంది అనుకుంటారు, కానీ టేస్ట్ అనేది పోదు. ఆనియన్ ఫ్లేవర్ అలాగనే ఉంటుంది. సార్ ట్రై చేయండి. ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఉండే దాంట్లో నెమళ్ళు దీంట్లో పిండేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది పెట్టేసండి. ఇప్పుడు మనము నిమ్మపండు ఇలా అన్నిటి మీద పిండేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మా కోడలి పిల్ల కూడా పిండుతూ ఉంటుంది నిమ్మపండు. చూడండి, అన్నీ ఇట్లా అల్లరి పనులు చేస్తుందండి. కచ్చి పిల్ల అంత పిండాలివే. ఇలా అన్నిటి మీద పడేటట్లు మనం పిండుకోవాలి. కొంచెం పులుపు అనేది తగిలితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నోట్లో పెట్టుకుండానే అనాల్సిందే అండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మా అత్త ఇంకోటి పిండమంటే పిండట్లేదు. ఆన్ చేసినావా? మా కోడలి పిల్లతో ఇట్లనే ఉంటుంది పంచాయతీ. ఇప్పుడు ఇది ఇలాగ పెట్టు షన్వి. ఇట్లా పెట్టవే. అయ్యో రామా ఇలాగా. ఇది గరం మసాలా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాల్ట్ వేసుకున్నాము. అంటే స్పూన్తో వేస్తే అంతా పడిపోతుంది అనేసి నేను చేత్తో వేస్తున్నాను. ఇట్లాగా కొంచెం లైట్గా అంతే అన్నిటి మీద పడేలాగా వేసుకోవాలా అంతే. నెక్స్ట్ గరం మసాలా వేసుకోమండి. ఇది కూడా లైట్గా అన్నిటి మీద పడేలా వేసుకోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కారం, చిల్లీ పౌడర్. వాట్ ఈస్ దిస్? చిల్లీ పౌడర్. ఎస్, we can add this chili powder also. చాలా 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 బాగుంటుందండి. ఇది ఓన్గా నేను ట్రై చేశాను ఎలాగుంటుందని. ఇది మా అత్త ఫస్ట్ టైం చేసేది. లైక్ చేయండి, కామెంట్ చేయండి మా అత్త కోసం. ఇప్పుడు టోటల్గా ఇవి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఇవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకుంటాం. టమోటా, ఫస్ట్ కొత్తిమీర, లైట్గా కొత్తిమీర వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ అండ్ టమాటా వేసుకుందాం. టమాటా వేస్తాం. ఇప్పుడు టమాటా చాలా మాగినవి ఉంటే
వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ వేస్తాం. చూడండి ఇది ఆనియన్. ఇట్లా పెట్టు వేయలేదు. ఇప్పుడు ఆనియన్ వేస్తామండి. మా అత్త చూడండి ఫ్రెండ్స్, కుప్ప తీసుకొని చేస్తాంది ఫ్రెండ్స్. యాక్చువల్గా మా కోడలి పిల్ల చాలా షార్ప్ మైండెడ్ గర్ల్ అండి. నాకేమైనా తెలియకపోయినా అత్త ఇలాగ చెయ్యొద్దా అంటుంది. కచ్చి పిల్ల కూడా అండి, చూసేకి సైలెంట్గా ఉంటుంది, చాలా రఫ్ అండ్ టఫ్ ఇచ్చేస్తుంది అందరికీ. ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సింగ్ చేసేది ఫ్రెండ్స్. ఇంకా అంతేనండి. ఇది లేదు నిజం ఫ్రెండ్స్, మిక్సింగ్ అయిపోయిందండి. సర్లే ఫ్రెండ్స్, ఏమనుకోద్దండి. ఇప్పుడు మనము ఇప్పుడు ఇది పానీపూరి ఎలా తింటామండి, అలాగా ఇలా పెట్టుకోవాలా, అలాగా ఇలా పెట్టుకొని నోట్లో పెట్టుకొని తినేయడమే. సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. తినేటప్పుడు మీకు చూపిస్తాను. కాసేపు ఇలా వదిలేయండి, ఒక 5 సెకండ్స్ అలాగా, అంతే. కొంచెం కారం తక్కువైతే మళ్ళీ సాల్ట్, కారం కూడా కొంచెం లైట్గా చల్లుతున్నామండి అంతా. ఆనియన్ కూడా మా కోడలు కొంచెం అయ్యేస్తా అంటుంటే మళ్ళీ లైట్గా ఇంకోటి హాఫ్ నిమ్మపండు వేస్తున్నానండి.